హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి అయితే ఆ దేవుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో రోజైతే నేను ఒక వీడియో అయితే పెట్టాను నిన్న. సో ఆ వీడియో బాగా వైరల్ అయిపోయింది. మురళీకృష్ణ హోటల్లో భోజనం చేస్తా ఆ వీడియో పెట్టా, బాగా వైరల్ అయింది. బట్ ఏంటంటే కొన్ని రోజుల క్రితం నాకు ఒక స్టేటస్లో ఒక హోటల్ పేరు అయితే కనిపించింది. పేరు వచ్చేసి సింహపూరి భోజనశాల. సో నేనైతే ఎందుకు వెళ్ళానంటే అక్కడికి 20 రూపీసే భోజనం అన్నారు. ఎలా ఉంటుందని చెప్పేసి అయితే వెళ్ళాను నేను. మురళీకృష్ణకి దానికి ఒకటే తేడా, అంతే. ఆ తేడా ఏంటనేది ఇంతకుముందు మీరు వీడియో చూశారు కదా, ఈ వీడియోలో చూడండి. ఆ తేడా ఏంటి మీకు క్లియర్గా అర్థమవుద్ది. బట్ మురళీకృష్ణలో వచ్చేసి 60 రూపీస్ భోజనం, ఇక్కడ 20 రూపీసే విత్ ఆల్ ఫెసిలిటీ. మురళీకృష్ణలో ఉన్నవన్నీ ఉన్నాయి, కానీ భోజనంలో ఒకే ఒక మార్పు. అది క్లియర్గా అయితే తమ్మునేల్ కూడా కనిపిస్తుంది. మీరు 2 వీడియోస్లో తమ్మునేల్ చూస్తే ఆ భోజనానికి ఈ భోజనానికి తేడా ఏంటి అనేది క్లియర్గా అయితే కనిపిస్తుంది. సూపర్ అబ్బా! ఎందుకంటే 20 రూపీస్కి భోజనం అంటే మాటలు కాదు. ప్లస్ అది ఒక ట్రస్ట్ అంట అది. సో వాళ్ళైతే భోజనం అరేంజ్ చేస్తున్నారు అందరికీ. ఇదైతే మార్నింగ్ అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకే, 24 అవర్స్ అయితే ఉండదు. ప్లస్ ఏంటంటే పార్సల్ అయితే నాట్ అలౌడ్. ఇంకోటి ఏంటంటే సెల్ఫ్ సర్వీస్. ఇక్కడ మురళీకృష్ణలో కూడా సెల్ఫ్ సర్వీసే. బట్ ఇక్కడ ఏంటంటే మనం తిన్న ప్లేట్ అయితే ఉందో దాన్ని తీసుకెళ్ళి బయట పెట్టేయాలి మనమే ఓన్గా అయితే. అదే మురళీకృష్ణ అయితే తినేసి అట్ట వదిలేస్తాం. బట్ ఏంటంటే ఫుడ్లో అంతా ఈక్వల్. ఒకే ఒకటి వేసేసేవాడు, ఒకే ఒకటి యాడ్ చేసి 60 రూపీస్ చేశారు వాళ్ళు. వీళ్ళు అది ఒక్కటి తీసేసి 20 రూపీస్ చేశారు. బట్ కడుపు నిండా అయితే పెడుతున్నారు 20 రూపీస్కి. ఎక్స్ట్రా భోజనం కావాలంటే 10 రూపీస్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. మీరు ఒకసారి పూర్తిగా వీడియో చూడండి. పూర్తిగా చూడబోయినా పర్వాలేదు, ఒకసారి గమనించండి ఎంత క్లీన్గా ఎంత బాగుందో హోటల్ అనేది. చాలామంది అయితే వర్క్ చేసుకునే వాళ్ళు కానీ, ఇట్లాగా అంటే పెయింట్ వర్క్ చేసుకునే వాళ్ళు, కరెంట్ వర్క్ చేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. మొత్తం అక్కడే భోజనం చేస్తూ ఉన్నారు. 20 రూపీస్కి ఇక్కడ పిండ వచ్చేస్తుంది. ఎంత తిన్నా ఏముంది, 6 రకాల కూరలు అయితే పెడుతున్నారు. మురళీకృష్ణ కూడా అంతే, మేబీ వెంకటరమణకి వెళ్ళినా అంతే, కోమల విలాస్కి వెళ్ళినా కూడా అంతే. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే భోజనం ఫ్రెండ్స్. ఇదే గిన్నెలో పెడతారు, వాళ్ళు అదే గిన్నెలో పెడతారు. బట్ ఓన్లీ డిఫరెంట్ ఏంటంటే ఇది మంచి సెంటర్లు అయితే పెట్టలేదు. ఇప్పుడు మనం చూపిస్తున్న హోటల్ అయితే మురళీకృష్ణ కావచ్చు, వెంకటరమణ కావచ్చు, కోమల విలాస్ కావచ్చు, అవన్నీ మంచి భయంకరమైన సెంటర్స్ అవన్నీ ఆడ పెట్టారు. అక్కడ పార్సల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో అందుకని ఎక్కువ జనాలు అక్కడికి వెళ్తూ ఉంటారు. బట్ ఇక్కడ కూడా రిచ్ పీపుల్స్ కార్లో కూడా వచ్చి తింటూ ఉన్నారు. మీరే చూడండి, మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఎక్స్ట్రా రైస్ అయితే మళ్ళీ టోకెన్ తీసుకోవాలనా? 20 రూపాయలు అది. ఎక్స్ట్రా రైస్ అయితే 10 రూపాయలు.
చూసుకోవటరా